బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం జరిగింది. ఓ మహిళపై జరిగిన దాడి, ఆమెను వివస్థను చేసి హింసించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తాగునీటి మోటార్ వద్ద మొదలైన చిన్న వివాదం కాస్త చివరకు ఒక మహిళ అని కూడా చూడకుండా నడి రోడ్డుపై కాళ్లతో తన్నేంత వరకు వెళ్ళింది. ఈ ఘాతుకానికి పాల్పడిన 21వ వార్డు టీడీపీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబంపై ప్రభుత్వం పార్టీ అధిష్టానం ఉక్కుపాదం మోపింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనతో ప్రమేయం ఉన్న పార్టీ కార్యకర్తపై సస్పెన్షన్ వేటు వేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు అంగీకార యోగ్యం కావని సీఎం మరొకసారి పునరుద్ఘాటించారు. రాజకీయ అనుబంధం పేరుతో ఎవరికీ రక్షణ ఉండదు అంటూ హెచ్చరించారు. భర్త నాగేశ్వరము తాపలు చేసుకొని జీవిస్తా ఉంటాడు. వాటిలో బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తా ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్ 21వ వార్డు సంబంధించి వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్ రిపేర్ చేయించను, లేదా అకాలం చేస్తానని చెప్పి నేను డిమాండ్ చేశాను. దాని మీద నాగేశ్వరరావు ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వరరావు ఇంట్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ మూర్తి తీసుకున్న అలాగే మహిళా భద్రత గౌరవం మరియు రక్షణ పోలీస్ శాఖ పూర్తి కట్టుబడి ఉందని తెలియజేస్తామని, నిందితులపై తక్షణ కేసులు ఎలాంటి ఉపేక్ష లేకుండా ముద్దాయిని అరెస్ట్ చేసి పోలీసు సబ్మిట్ చేయడం జరుగుతుంది. గొడవ ఎప్పుడు జరిగింది సార్? గొడవ ఫస్ట్ జరగడం 15/7 మధ్యాహ్నం 2 గంటలు జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ జరగడం తర్వాత అతను వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేస్తే ఎవరు చేయకుండా దాని మీద ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సందర్భంలో నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పి తీసుకెళ్లిపోయారు. నాగేశ్వరరావు పంపించారు, నాగేశ్వరం ఇంట్లో తీసుకెళ్లారు. అది అయితే మరి సాయంత్రం 9 డబ్బులు జరిగింది. మెయిన్ ఇష్యూ మన స్టేషన్ కి వచ్చారని చెప్పారు. ఫస్ట్ టైం గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్సీ చేయమని స్టేషన్ కి వచ్చారు కదా వాళ్ళు, అప్పుడు ఎందుకు కేసు కట్టారు సార్? కేవలం అధికార పార్టీ వాళ్ళని వాస్తవం చెప్పావు. దాంట్లో దాపసం చేయాల్సిన నచ్చి దీంట్లో లేదు. క్లాస్మేట్ చెప్పగలిగాం. వెలుగు బయటికి వెళ్ళండి. అదే ఫర్దర్ గా ఏమైతే చూద్దాం ఒకసారి. నేను అంటున్నా నుండి ఒంటిపూలు పద్మ అని ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండర్స్మెంట్ ఇవ్వగా